ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో సెకండ్ ఫేజ్ పట్టాలెక్కడం అసాధ్యంలా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఏజీ ఆఫీసులో జరిగిన ఒక కార్యక్రమంలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, సెకండ్ ఫేజ్ మెట్రోలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు, పీపీఏ మోడ్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అనేది ఆయన చెప్పడం. ఆయన మాటల్ని కనుక మనం చూసినట్లయితే సెకండ్ ఫేజ్కు ఇప్పట్లో మోక్షం లభించేలా ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ హడావుడిగా శంకుస్థాపన అయితే చేశారు, కానీ ఆ ఫైల్ అస్సలు ముందుకు కదలడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. దాదాపుగా 24,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టాలనుకుంది. అయితే ఎల్ఎన్టీ ఏం చెప్తుందంటే, ప్రతి సంవత్సరం దాదాపుగా 1,300 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కాబట్టి మేము ముందుకు ఈ ప్రాజెక్ట్పై ఇంకా పెట్టుబడులు పెట్టలేమని వాళ్ళు చేతులు ఎత్తేశారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఫేజ్లో భాగంగానే ఈ సిబిఎస్ నుంచి ఫలక్నుమా వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల రూట్ అది. అక్కడ ఆ ఎక్స్టెన్షన్ చేయడంలో భాగంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆసక్తితో ఉంది. దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి అని చెప్పినప్పుడు ఎల్ఎన్టీ అయితే తమ వల్ల కాదు అని చేతులు ఎత్తేసినట్టు చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా ఆ ప్రాజెక్టుకు దాదాపుగా అంటే చంద్రాయనగుట్ట వరకు పెంచాలని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇది సిబిఎస్ నుంచి ఫలక్నుమా తర్వాత చంద్రాయనగుట్ట వరకు అంటే దాదాపుగా 7 కిలోమీటర్ల కారిడార్. కాబట్టి దీనికి కావాల్సిన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే ఆ ప్రాజెక్ట్ చేస్తాము, లేకపోతే చేయలేమని ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది. అయితే మెట్రోకు ప్రతిరోజు దాదాపుగా 5 లక్షల మంది ప్రయాణికులు వాడుకుంటున్నారు. అంత సక్సెస్ఫుల్గా కిటకిటలాడుతూ వెళ్తున్నప్పటికీ నష్టం ఎందుకు వస్తుంది అన్న అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ ఎల్ఎన్టీ వాళ్ళు వివిధ సమస్యల నుంచి తీసుకున్న వడ్డీ అప్పులకు చాలా ఎక్కువ వడ్డీ కడుతున్నారు. దాదాపుగా 10%కు పైగా వడ్డీ కడుతున్నారంట. ఇంకొక రీజన్ ఏం చెప్తారంటే, వాళ్ళు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ చేసుకోవడానికి ప్లేస్ కేటాయించింది. అయితే ఆ ప్లేస్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా కమర్షియల్ యాక్టివిటీ చేయలేకపోతున్నారు. అక్కడ నుంచి మనీ జనరేట్ కాకపోవడం వల్లే ఎల్ఎన్టీ నష్టాల్లో అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నష్టాల్లో కూరుకుపోతుందని అధికారులు చెప్తున్నారు. మనం చూసినట్లయితే హైదరాబాదులో మెట్రో ఫస్ట్ ఫేజ్ 3 కారిడార్లలో దాదాపుగా 69 కిలోమీటర్ల మేర చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పవచ్చు. దాదాపుగా 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రోని వాడుకుంటున్నారు. ఎప్పుడు చూసినా చాలా కిటకిటలాడుతూ కనిపిస్తుంది మెట్రో. అయినా ఆశించిన మేరకు ఎల్ఎన్టీ లాభాలను గణించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టు అదే ఫలక్నుమా వరకు చేపట్టబోయే ఫస్ట్ ఫేజ్లో మిగిలిన భాగాన్ని, అలాగే సెకండ్ ఫేజ్ని మేము దాంట్లో పెట్టుబడి పెట్టలేమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు కూడా అంటే ఎల్ఎన్టీఏకే ఇంత లాస్ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళు అంటే వేరే సంస్థలు ఇక్కడ పీపీఏ మోడ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టు అక్కడే ఉండిపోయింది. ఒక్క ఇంచు కూడా ఆ ఫైల్ కదలడం లేదు. ఏం చేయాలో తోచక రేవంత్ రెడ్డి చాలా టెన్షన్తో ఉన్నట్టు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెన్షన్తో ఉన్నట్టు కూడా ప్రభుత్వంలోనే చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే ఈ సెకండ్ ఫేజ్కు సంబంధించి దాదాపుగా 24,000 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదనలో భాగంగా 18% కేంద్ర ప్రభుత్వం అంటే ఒక 4,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ 4,000 కోట్ల రూపాయలతో అంటే ప్రభుత్వం ఇంకా 20,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా వేరే ఆర్థిక సమస్యల నుంచి దాదాపుగా మనం చూసినట్లయితే 48% మేరకు రుణాలు కనుక తెచ్చుకోగలిగితే ఆ రుణం కూడా 9,000 కోట్ల చిల్లర వరకు వస్తుంది. దాంతో కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం చాలా కష్టమవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగలిగితేనే అంటే నేరుగా సమర్పించగలిగితేనే ఈ సెకండ్ ఫేజ్ అనేది బయటపడుతుందని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మెట్రో ఫస్ట్ ఫేజ్ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, అలాగే నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఈ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అయితే ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే, నాగోల్ టు శంషాబాద్ అంటే ఎక్స్టెన్షన్ దాదాపుగా 76 కిలోమీటర్ల మేర నాగోల్ టు శంషాబాద్, అలాగే రాయదుర్గం టు కోకాపేట వరకు,
మియాపూర్ నుంచి పఠాన్ చెరువు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపుగా 76 కిలోమీటర్ల మేర 24,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ సెకండ్ ఫేజ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఎలా ఇంప్లిమెంట్ చేయడం అనే దాని మీద రేవంత్ సర్కార్కు చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎవ్వరు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవ్వడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చు ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది అనే దాని మీద చాలా ఉత్కంఠత నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన 4,000 కోట్లు వచ్చినప్పటికీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఒకవేళ వేరే ఆర్థిక సమస్యల నుంచి కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూపంలో డబ్బు తెచ్చుకున్నా దానికి లిమిట్ ఉండటంతో ఆ లిమిట్ కూడా ఒక 9,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోగలుగుతుంది. కాబట్టి అంటే స్వయాన రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కోసం 11,000 రూపాయల కోట్ల పెట్టుబడి 11,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టితేనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రభుత్వం ఆ పరిస్థితిలో ఉందా? మెట్రో ప్రాజెక్ట్ కోసం ఇప్పట్లో ఒక 11,000 కోట్ల రూపాయలు పెట్టుబడే పరిస్థితి ఉందా అనే దాని మీద ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది.